వరంగల్ జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉంది? అక్కడ కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి పెద్దీష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పెద్దీష్, వరంగల్లో ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది? వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఒక చోట రైల్వే ట్రాక్ పైకి నీరు వచ్చేయడం, రైల్వే ట్రాక్ ఇరువైపులా కూడా ఉన్న మట్టి అలాగే రాళ్లు కొట్టుకుపోయాయి. అసలు రైళ్ల రాకపోకలను కూడా నిలిపివేశారు. ఏంటి పరిస్థితి? ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వరంగల్ ఉమ్మడి జిల్లా తడిసి ముద్దయిపోతుంది. అనేక గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రధానంగా జాతీయ రహదారి ఇటు ములుగు వరంగల్ నగరం మధ్య జాతీయ రహదారి పైన పలు ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా గ్రామాల మధ్య పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయాయి. కనీసం నిత్యావసర వస్తువులు కూడా సమకూర్చుకోలేని పరిస్థితిలో ఆ గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. వాగులు అటు జంపన్న వాగు, జీడివాగు, దయ్యాల వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జాతీయ రహదారిపై నుండి అత్యంత ప్రమాదకరంగా వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయారు. నిన్నటి నుండి కూడా పోలీసులు అధికార యంత్రాంగం రోడ్లపైకి వచ్చి సహాయక చర్యలు అందిస్తున్నారు. ఎందుకంటే రహదారులపై నుండి వరద ప్రవాహం అత్యంత ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలోనే జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా క్షేత్రస్థాయిలో నిమగ్నం అయిపోయి ఇక్కడ ప్రజలను కూడా అంటే అత్యవసర పరిస్థితుల్లో కూడా ఎవరు బయటికి వెళ్ళవద్దు అని చెప్పి సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఈ 2 రోజులు భారీ వర్షాలు వరదలు ఉన్న నేపథ్యంలో ప్రయాణాలన్నీ కూడా వాయిదా వేసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. ఈరోజు అదృష్టవత సెలవు దినం కాబట్టి ఎవరు కూడా స్కూళ్ళు కూడా లేవు కాబట్టి ఎవరు బయటికి రావద్దని చెప్పి సూచిస్తున్నారు. ఇంకోవైపు పర్యాటక ప్రదేశాలు వీకెండ్ వచ్చిందంటే చాలు ములుగు జిల్లా నుండి పర్యాటక ప్రదేశాల వైపు జనం పరుగులు పెడుతుంటారు. కాబట్టి పర్యాటక ప్రదేశాల సందర్శన కూడా ఈరోజు మూసివేశారు. లక్నవరం కావచ్చు, బొగత జలపాతాలు, రామప్ప జలపాతాల సందర్శన కావచ్చు అన్నీ కూడా పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి. ఇంకపోతే మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మొత్తం 29 సెంటీమీటర్ల వర్షపాతం మహబూబాబాద్ జిల్లాలో నమోదైంది. ఇక్కడ తాళ్ళపూసలపల్లి వద్ద రైల్వే ట్రాక్ వద్ద ఉన్నటువంటి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం వరంగల్ మధ్య రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంఘమిత్ర ఎక్స్ప్రెస్ కూడా అక్కడ తాళ్ళపూసలపల్లి రైల్వే స్టేషన్ వద్ద నిలిపేశారు. ఆ మార్గంలో అప్ అండ్ డౌన్ టూ వేస్ కూడా రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇంకోవైపు మహబూబాబాద్ జిల్లాలో పలు చెరువులకు కూడా గండిపడి చెరువులు తెగి ఆ ఊళ్ళను ముంచెత్తాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని గ్రామాలు కూడా ఇప్పటికే ఆ చెరువుల వరద ముప్పుతో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెల్లికుదురు మండలం వాయులాల గ్రామం తెల్లవారుజాము నుండి కూడా ఆ గ్రామం అంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుంది. ఆ గ్రామంలో ఉన్నటువంటి కొన్ని ఇండ్ల పైకప్పుల పైకి వెళ్ళి గ్రామస్తులంతా కూడా తలదాచుకున్నటువంటి పరిస్థితి. వారంతా కూడా తమ యొక్క సహాయక చర్యలు అందించండి, తమ ప్రాణాలు కాపాడండి అని చెప్పి TV9కు ఉదయం నుంచి వాళ్ళంతా కూడా మొరపెట్టుకుంటున్నారు. మనం కూడా ప్రభుత్వ యంత్రాంగానికి అప్రమత్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారికి సహాయక చర్యలు అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. జిల్లా అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రజలకు సహాయక చర్యలు అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే 2 రోజుల పాటు కూడా వర్షాలు ఇదే విధంగా ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. TV9 కూడా ప్రజలకు సూచిస్తుంది. సాధ్యమైనంత వరకు ఈరోజు రేపు ప్రయాణాలు వాయిదా వేసుకొని బయటకు రాకుండా ఉంటేనే మంచిదని చెప్పి TV9 కూడా ప్రజలకు బయట ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు తెలియపరుస్తూ ప్రజలకు సూచిస్తుంది.